ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనకి ఇప్పుడు సాంగ్ ఒకటి రిలీజ్ కాబోతుంది. సో ఆ సాంగ్కి మన నాగవంశీ గారు ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. హుకుం సాంగ్ని మించిపోయి ఉంటుంది అని చెప్పేసి, అంటే మర్చిపోతారని చెప్పేసి. సో అంత కెపాసిటీ ఉంది అనుకోవచ్చా సాంగ్కి? ఉంటుందండి. సో లాస్ట్ టైం కొరటాల శివ చూస్తే మనకి ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యింది. సో ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో ఇప్పుడు జనతా గారు చూసుకోవచ్చు కదా, అదే బ్లాక్ బస్టర్ అయింది. అంటే అవన్నీ సినిమాలు ఇక్కడ లోకల్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో తీయబోతున్నారు. ఎన్టీఆర్ తోటి అయితే వాళ్ళకున్న బాండ్ అనేది వేరే ఉంటుంది. సో యాజ్ టీజ్గా ఇది పాన్ ఇండియా కాకుండా నెక్స్ట్ లెవెల్లో కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ మే 20కి వస్తుంది కాబట్టి 3 అప్డేట్స్ ఉన్నాయి. ఎట్లాగో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంది పక్కా. ఇది అంటే లోకల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు లుక్స్ వైజ్లో చూసినది వేరే ఉండే ఎన్టీఆర్ గారిది. ఇప్పుడు మళ్ళీ లుక్ వైజ్లో చూసుకుంటే డిఫరెంట్ కనిపిస్తుంది. లుక్స్ ఎలా అనిపించింది? లుక్స్ అనేది సూపర్ ఉంది, ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి ఒక్కొక్క వేరియేషన్ ఉన్నాయి. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటుంది కాబట్టి ఆడియన్స్ కూడా చాలా నచ్చుతుంది కాబట్టి. సో ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో చూసుకుంటేనే ఇట్ బికేమ్ ఏ బిగ్ మూవీ. ఇంతకుముందు చిన్న చిన్న గ్లిమ్స్ కూడా వచ్చాయి మనకి. సో గ్లిమ్స్ చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది? అమేజింగ్, నో వర్డ్స్. మనకి అనిరుద్ చూసుకుంటే తమిళనాడులో ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ఏ చేసినా హిట్ మనకి. కానీ టాలీవుడ్లో చేసుకున్నప్పుడు అజ్ఞాతవాసితో వచ్చారు, ఇప్పటి వరకు సరైన హిట్ మూవీ కొట్టలేకపోయారు. చాలా ఉన్నాయి మ్యూజిక్ పరంగా అయితే. మ్యూజిక్ పరంగా ఓకే, హిట్ అంటే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయిన సినిమాలు లేవు. సరే ఇప్పుడైనా హిట్ అందుకుంటాడా? పక్కా, ఎందుకంటే మ్యూజిక్ పరంగా కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే టాలీవుడ్ ఇప్పుడు మామూలుగా బాలీవుడ్ కాకుండా చాలా లాంగ్వేజెస్ ఇస్తారు కాబట్టి పక్కా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యూజిక్ కానీ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రార్డినరీ. అంటే ఇప్పుడు పుష్ప సాంగ్ని క్రాక్ చేయొచ్చే అవకాశం? ఎందుకంటే పుష్ప 1 or 2 వచ్చేసింది కాకపోతే ఆల్రెడీ పాన్ ఇండియా మూవీలో RRR కానీ నెక్స్ట్ అదర్ కైండ్ ఆఫ్ హీరోస్ కూడా మూవ్ ఆన్ టు ద బాలీవుడ్ కాబట్టి సో పక్కా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. పోస్టర్ వెయిటింగ్, ఇయర్లీ వెయిటింగ్. సో ఇప్పుడు మనకి బర్త్డే సందర్భంగా సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ పెడితే ఏ మూవీ పెడితే బాగుంటుంది? ఇప్పుడు నెక్స్ట్ May 20కి ఆది మూవీ ఉంది, పక్కే వాచ్ చేయాలి, వెళ్ళాలి, చూడాలి.